నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్న మొక్కజొన్న పంటను పరిశీలించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెడుతోంది. వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్, ఎస్డబ్ల్యూసీ, సివిల్ సప్లై శాఖ, రెవెన్యూ, మార్కెట్, పోలీస్ శాఖలను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే విఫలం. వడ్లు మరియు మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. మార్కెట్ యార్డ్ లో ఉన్న మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మొక్కజొన్న రైతులు కష్టాలు కనిపిస్తలేవు. 2 రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పంటను మొత్తం ప్రభుత్వం కొంటది అని చెప్పిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్రస్సే లేదు. నేను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కోరుతున్నా, మీరు వెంటనే నర్సంపేటకి వచ్చి నర్సంపేట మార్కెట్ ను సందర్శించి పంట కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గోదాముల నిల్వ సామర్థ్యం తెలియకుండానే అధికారులు వాహనాలను పంపిస్తున్నారు. రోజుల తరబడి వాహనాలు క్యూలో ఉంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారులు మక్కల కొనము అని పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వం వెంటనే కొంటాను అని ప్రకటిస్తోంది. ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులకు, మార్కెట్ చైర్మన్లకు సమన్వయం లేదు. కొనుగోలు ప్రక్రియ పైగా అవగాహన లేదు. మొక్కల కొనుగోలులో ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారుల కొమ్ము కాస్తుంది. గన్ని సంచులు, సుతిలి దారం, ట్రాన్స్పోర్ట్ మొత్తం రైతులపైనే భారం మోపింది. 2 రోజుల్లో ఖాళీ అయిపోతున్న మాధవరెడ్డి గారు ఇప్పుడు 5వ రోజు వాడికి అడ్రస్ లేదు. ఒక్క బస్తా కూడా కదలే నియోజకవర్గంలో, ఒక్క బస్తా, ఒక బండి కూడా లోడ్ కాలే, ఒక్క బండి కూడా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో పంట 72 లక్షల గన్ని అంటే 72 లక్షల బస్తాల పంట వచ్చింది. 72 లక్షల బస్తాలను 7 సెంటర్లల్లా ఎట్లా కాంటా పెడతారు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎత్తుతారు, ఎక్కడ దిగుమతి అవుతుంది, సూటిగా సమానం చెప్పు మాధవరెడ్డి గారు. ఇదేనా మీకు ఉన్న తెలివి, భగవంతుడు ఇచ్చిన తెలివి? ప్రజల అవకాశం ఇస్తే ప్రజల కోసం ఆలోచించాలి. కాంట్రాక్ట్ పనుల కోసం మీకు పడ్డట్టు బిల్లులు రైతులకు మద్దతు ధర పడద్దా? ఏది మీ ముఖ్యమంత్రి గారు, మీరు ఇద్దరు దగ్గరేళ్ళు కదా, చొరవ లేదు, మరి ప్రభుత్వం చొరవ లేదు నర్సంపేట మీద. ఆనాడు ముఖ్యమంత్రి గారిని నేను ఒప్పించి కేసీఆర్ గారిని పంట ఎక్కువ వచ్చింది, 42 సెంటర్లు కావాలి అని చెప్పి లొల్లి పెట్టి ప్రతి మండలానికి 6 నుంచి 7 సెంటర్లు పెట్టినాం. శాస్త్రీయ విధానం అంటే ఒకటి ఉందా? ఒక అమాలి కార్మికుడు గంటకు ఎన్ని బస్తాలు కాంటా పెడతాడు? 72 లక్షల బస్తాలు ఎంతమంది కాంటా పెట్టాలి? 7 కాంటాలలో 72 లక్షలు అంటే 6 నెలలు కావాలి కాంటాలు కావడానికి. ఇప్పుడు దిక్కులేని స్థితిలో బయటికి పోయి అమ్ముకుంటున్నారు ట్రేడర్లకు, ప్రైవేట్ వాళ్ళకి. దీనికి సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.